వచ్చి చికెన్ ఫ్రై ఈ వాటర్ అంతా ఇనిగిపోతే డ్రైగా అయిపోతే మంచి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టు. ఇందులో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా వేయలేదు మర్చిపోయాను. ముందు ఫ్రై అవ్వాలమ్మా. ఇలా గుజ్జులాగా ఫ్రై అవుతున్నప్పుడు మనకి బాగుంటుంది. అన్నం చూడండి, ఇందులో పులుపొడి ఉంది. ఇది ఇంకా సల్లారిని తీయాలి. విధులు చూపించాను కూడా తిండి ఈరోజు నాతో. ఇందులో నేను ఏమేమి వేసాను తెలుసా? డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాను. చికెన్ ఫ్రై 2 విధాలు చేసుకోవచ్చు, వితౌట్ మసాలా, విత్ మసాలా. ఇది విత్ మసాలా అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అమ్మ కూరగారం, అమ్మ పసుపు పొడి ఇవి వేసి చేశాను. ఇందులో నుంచి ఒక మంచి వాసన, సూపర్ టేస్ట్, జ్యూసీగా ఉంటుంది. కొబ్బరి వేసుకుంటే గ్యాస్ అయిద్దనే వాళ్ళకి అల్లం వెల్లిపాయ పేస్ట్, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు. ఇదే కన్నా బగారా రైస్ చేసేసుకొని ఇంత వేసేసుకొని కూర్చో తింటే ఫ్రై పీస్ బిర్యానీ చేశారా అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ పరిసరాల్లో మా కుక్క పిల్లలు రూమ్లో పెట్టాము. అది గోగుతుంది ఇలా ఈ స్మెల్కి కొత్తలాడతారు. అంత మంచి స్మెల్ వస్తుంది. చక్కగా నచ్చిన వాళ్ళు అమ్మ కూరకారం, అమ్మ చికెన్ మసాలా, అమ్మ మటన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, ఎగ్ మసాలా, పన్నీర్ కుర్మా మసాలా, అన్ని రకాల మసాలా పౌడర్లు మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇవేనా అంటే ఇంత పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేస్తా అనుకున్నావా నువ్వు? నేను అనుకోలేదు. ప్రజలు అయ్యేటట్టు చేశారు. అది నా గొప్పతనం కాదు. ప్రజలకి నేను నచ్చటం, నా వంటలు నచ్చటం వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అంటారు. అంటే చాలా మంది ఫుడ్ తినాలనుకున్నారు కదా. అది నేను అదే ఫీల్ అవుతా చేసింది. ఇదే సక్సెస్ అయింది. చాలా సంతోషంగా ఉందండి. అది ఏం చేయాలి, అందరేమో మీ భోజనం బెటర్ అంటారు. నేను మా ఇంటికి రప్పించలేను. నేను వీళ్ళ